హోగ్లా అనేటువంటి ఒక స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానించబోతాం అన్నమాట. మనకు తెలిసిన విధంగా అందరికి వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అక్క. ఓకే ఓకే, థ్యాంక్స్. ఆ యొక్క స్త్రీ ఆ కాలంలో మనం చూసినట్లయితే ఒక తండ్రి గారికి కుమారులు ఉంటేనే ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేవారు అనమాట. కుమారులకు మాత్రమే స్వాస్థ్యం దక్కేది, కానీ కుమార్తెలకు ఏమాత్రము స్వాస్థ్యం అనేది ఇచ్చేవారు కారనమాట. అలాంటి సమయంలో ఈ 5 మంది కుమార్తెలు ఏం చేసేవాళ్ళంటే, ఒకసారి మోషే దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వెళ్ళారనమాట. వెళ్ళేసి వాళ్ళు అడుగుతూ వచ్చారనమాట. ఇలా మా తండ్రి గారికి యాక్చువల్లీ ఆ సమయంలో ఆ తెలియపోయినటువంటి వ్యక్తి చనిపోతారు అనమాట. వారికి తండ్రి కూడా లేరు. మనకు తండ్రి లేని వ్యక్తిగా ఇంకా వీళ్ళకి ఎవరు కూడా వివాహం కూడా కాలేదు. మనకు తెలిస్తే ఒకవేళ ఈ లోకంలో పరిస్థితి మనం చూసినట్లయితే అందరూ కుమార్తెలు ఉండి తండ్రి లేని స్థితిలో ఉన్నప్పుడు లోకం ఎంతో చులకనగా వారిని చూస్తుంది. ఎవరు కూడా వారి మీద అంత ధ్యానం పెట్టేవారుగా కూడా లేదనమాట. అలాంటి స్థితిలో ఈ యొక్క స్త్రీలు ఏం చేశారంటే, వాళ్ళు ఎప్పుడు మాకు తండ్రి లేరు కదా అని చెప్పేసి నిరాశ చెందకుండా ధైర్యంగా వారు మోషే దగ్గరికి వెళ్తారనమాట. మోషే దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అడుగుతూ వస్తారన్నమాట. ఇలా మీకు తెలిసిన విధంగా మా తండ్రి గారు ఇప్పుడు లేరు, కానీ వారికి కుమారులు లేరు, మేము అందరము కుమార్తెలేము, కాబట్టి మాకు ఎలాగైతే కుమారులతో స్వాస్థ్యం ఇస్తారో మాకు అలాంటి స్వాస్థ్యం ఇవ్వని చెప్పేసి అడుగుతూ వచ్చారనమాట. వీళ్ళలో మనం 5 లక్షణాలు మనం చూస్తాము. మొదటిగా లక్షణం ఏంటంటే ధైర్యంతో మోషే దగ్గరికి వెళ్తూ వచ్చారనమాట. అలా మనము వాక్య భాగంలో మనం చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి కృప పొందినట్లు ధైర్యంతో కృపాస్థానమునొద్దకు చేరుదాము. అంటే దీన్ని బట్టి మన ధైర్యంతో వారు ఎలా అయితే మోషే దగ్గరికి వచ్చి తమ సమస్యను చెప్పుకున్నారో, ఈ లోకంలో మానవులుగా ఉన్న మనము యేసు ప్రభు దగ్గరికి ధైర్యంతో రావడానికి, ఆయన కృపాసనం రావడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదనమాట. మనం ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లో అనేటువంటి ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి ఆయన తండ్రికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారము అనుగ్రహించే దేవుడుగా ఉన్నారనమాట. కాబట్టి మొట్టమొదటిగా ధైర్యంతో దేవుని సన్నిధిలో మనము వేడుకునే వారుగా ఉండాలి. ఈ యొక్క స్త్రీలు ధైర్యంతో దేవుని సన్నిధిలో వారు వేడుకున్నారు. అంటే మోషే దగ్గర వేడుకుంటూ వచ్చినారు. అలా మోషే దగ్గరికి వచ్చినప్పుడు ఆ మోషే వెంటనే మీకేం పని లేదా, మీరు స్త్రీలు మీరు ఇక్కడ రాకూడదు అని చెప్పేసి తను తృణీకరించలేదన్నమాట. తృణీకరించకుండా సరే నేను మీకు మీ విషయంలో దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు ఏదైతే జవాబు మాకు ఇస్తారో ఆ జవాబు తర్వాత మీకు తెలియజేస్తారని చెప్పేసి వెంటనే మోషే వారి యొక్క చెప్పినటువంటి విన్నపాన్ని స్వీకరించి ప్రభు సన్నిధిలో వచ్చి కనిపెడుతూ దేవుడు ఎటువంటి న్యాయం ధర్మశాస్త్రం వారికి అనుగ్రహిస్తారో అది దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ వస్తారనమాట మోషే అనే దైవజనుడు. అలా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనం క్రోసేవాసే దేవుడుగా లేడనమాట. ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సమయంలో మనము ఎప్పుడైనా మన ధైర్యంతో కృపా సన్నిధికి మనము రాగలం. కృపా సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి సమస్యకు మనకు పరిష్కారం చేసే దేవుడుగా ఉన్నారనమాట. అలాగా మోషే అనే దైవజనుడు ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు, ప్రభా ఈ స్త్రీలకు ఈ విషయంలో నేను ఏం చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకి బయలుపరిచిన విషయం ఏంటంటే, ఎలాగైతే మీరు కుమారులకు స్వాస్థ్యం ఇస్తారో అలాగే కుమార్తెలు కూడా స్వాస్థ్యం ఇవ్వమని చెప్పేసి దేవుడు మోషే గారికి బయలుపరుస్తూ వస్తారనమాట. వెంటనే మోషే కూడా దేవుని యొక్క ఆజ్ఞను గైకొని అలాగే దేవుడు చెప్పిన విధంగా కుమారులకే కాదు కానీ కుమార్తెలకు కూడా స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలని చెప్పేసి దేవుడు చెప్పిన ధర్మశాస్త్రంలో తను లెక్కిస్తూ వచ్చారంట. అప్పటి నుంచి వీళ్ళకి కూడా స్వాస్థ్యాన్ని వారు పొందుకుంటూ వచ్చారనమాట. అలా పొందుకుంటూ వస్తున్న యాక్చువల్లీ ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇలా
ఎవరికైనా కుమారులు కుమార్తెలు ఎవరు లేకుంటే ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళ అన్నదమ్ములకి ఇచ్చేవారు అనమాట. ఒక అన్నదమ్ములు లేకుంటే వారి బంధువులకి అలా స్వాస్థ్యం ఇచ్చేవారు అనమాట. అలాగే ఈ కుమార్తెలు కూడా ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి జవాబిస్తూ వస్తూ వారికి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తారనమాట. వాళ్ళు ఎలా కృంగిపోయే నిరాశతో వారు కూర్చోకుండా ధైర్యంగా వచ్చినప్పుడు వారి జీవితంలో దేవుడు కార్యం చేయడమే కాక తరతరాలు కూడా అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చిందనమాట. అలాగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అడిగే ప్రతి విన్నపాన్ని దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించి తన చిత్తానుసారంగా దేవుడు మనకు న్యాయం చేసేవారుగా ఉంటారనమాట. ఎలాగైతే ఈ స్త్రీలకు దేవుడు న్యాయం చేస్తూ వచ్చారో తన తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని వారికి వారు పొందుకుంటూ వచ్చారనమాట. ఈ 5 స్త్రీలు ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకుంటూ వచ్చారనమాట. పొందుకుంటూ వచ్చారు. అది మొదటి మనం చూస్తాము. రెండోది వచ్చేసి వారు ఎంతో విశ్వాసం గలవారుగా ఉన్నారనమాట. మేము వెళ్తే కార్యం జరుగుతుందా జరగదు, మనం వెళ్ళిన మన ప్రయోజనం లేదు, ఎందుకు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ నిరాశతో వారు ఇంట్లో కూర్చోలేదన్నమాట. మనం వెళ్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేయగలని చెప్పేసి గొప్ప విశ్వాసంతో వారు ముందుకెళ్తూ వచ్చారనమాట. గొప్ప విశ్వాసంతో వారు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిలో కార్యం చేస్తూ వచ్చారంట. మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఎదురైంది. ఏ సమస్య అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు స్వాస్థ్యం అనుగ్రహించబడింది, కానీ చుట్టుపక్కల వారు ఇంకో సమస్యని క్రియేట్ చేస్తారు. ఆ సమస్య ఏంటంటే ఒకవేళ వాళ్ళ స్వాస్థ్యం వచ్చింది కదా, సపోజ్ వేరే గోత్రాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత వీరికి వచ్చిన స్వాస్థ్యం వచ్చేసి వేరే గోత్రానికి వెళ్ళిపోతుంది కదా, అది అన్యాయం కాదని చెప్పేసి ఇతరులు దాన్ని ఆటంకపరుస్తూ వస్తారనమాట. కాబట్టి మనం ఏదైనా పని చేసినప్పుడు అది మంచిదైనప్పుడు ఎంతో మంది మన చుట్టూ ఉన్నవారు దాన్ని ఆటంకపరచడానికి రెడీగా ఉంటారు. ఎవరు కూడా మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు ఎవరు కూడా ప్రోత్సహించరు అనమాట. దాన్ని ఏదో విధంగా చెడగొట్టాలి, దాన్ని ఏదో విధంగా ఆ వారికి ఉపయోగకరంగా లేకుండా చేయాలని చెప్పేసి మన చుట్టూ సమాజంలో చాలా మంది మన దగ్గర బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ మనకి విరోధంగా వారు ఎంతగానో పన్నాగాలు పంపుతూ వచ్చారనమాట. అలాగే ఈ స్త్రీలకి దేవుడు ఎప్పుడైతే స్వాస్థ్యం ఇచ్చారో వెంటనే కొంతమంది ఏమన్నారంటే ఒకవేళ ఈ స్త్రీలు వేరే గోత్రం వివాహం చేసుకుని వెళ్ళిపోతే ఆ స్వాస్థ్యం వారికి వెళ్ళిపోతుంది కదా, అది అన్యాయం కాదని చెప్పేసి అన్నప్పుడు తిరిగి మోసే దైవజనుడు తిరిగి యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు తిరిగి ప్రార్థనలో ప్రభు వారు మోసే గారికి ఇలా బయలుపరుస్తారు అనమాట. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏమంటే ఈ 5 స్త్రీలు ఎవరైతే మనశ్శే గోత్రంలో ఉన్నారో ఈ 5 స్త్రీలు కూడా వారి గోత్రపు వారిని వివాహం చేసుకోవాలి. వారి గోత్రం వివాహం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్వాస్థ్యాన్ని వరకు వస్తుందని చెప్పేసి దేవుడు మోసే గారితో మాట్లాడినప్పుడు వెంటనే మోసే గారు కూడా వచ్చేసి సమాజం ఎదుట ఈ యొక్క ప్రశ్నకి జవాబుని దయచేస్తూ వస్తారనమాట. కాబట్టి వెంటనే వీరు విశ్వాసంతో ఖచ్చితంగా వీరు విశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు దేవుని యొక్క కార్యాన్ని వీరు చూడగలుగుతూ వచ్చారనమాట. కాబట్టి మొదటిగా ఎంత ధైర్యంతో వచ్చి, రెండోది విశ్వాసంతో వారు ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోగలరనమాట. మనం కూడా దేవుడు మనకు పరలోకంలో గొప్ప స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి అందరికీ తెలుసు అనమాట. ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పరలోకంలో మన స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలం అనమాట. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసంతో పవిత్రతతో పరిశుద్ధతతో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే వారుగా ఉంటారు. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి, మన కుటుంబ పరిస్థితిని బట్టి, అదేవిధంగా మన సంఘ పరిస్థితిని బట్టి ఒకవేళ మన జీవితం ఏదైనా నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు మనం ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు అనమాట. కృంగిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిన కార్యం జరగదు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అలా నిరాశతో అవిశ్వాసంతో ఉండకూడదు అనమాట. ఎలాగైతే ఈ స్త్రీలు మోసే దగ్గర ధైర్యంగా వచ్చినారో మనం కూడా ఆ యొక్క నిస్సహాస్థితుల నుంచి బయటకు వచ్చేసి ధైర్యంతో యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అది రావడమే కాకుండా విశ్వాసంతో మనం రావాలన్నమాట. ఎంతమంది దేవుడి దగ్గర ప్రార్థిస్తారు కానీ దాని విశ్వాసంతో వాళ్ళు ప్రార్థించారు అనమాట. ఏదో చేయాలి కాబట్టి చేస్తారు. అలా కాకుండా మనం ఏదైనా ప్రార్థించినప్పుడు మనకు తెలుసు కదా, విశ్వాసంతో మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 11 అధ్యాయం 1 మనం చూసినట్లయితే విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్పేసి మనకి దేవుడు రాయబడి లెక్కన మనం చూడగలం. అలాగా మనము ఏదైనా మనం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా వాటిని మనము పొందుకోగలం. అలాగా ఈ స్త్రీలు ధైర్యంగా మోషే దగ్గరికి వచ్చారనమాట. మోషే దగ్గరికి
మోసే దగ్గరికి రావడమే కాకుండా ఎంతో విశ్వాసంతో వారు మనకు దేవుడు న్యాయం చేస్తారు. కాబట్టి మనకు ఎటువంటి భయం కూడా మనకు లేదని చెప్పేసి ఎంతో ధైర్యంతో విశ్వాసంతో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి జవాబిస్తూ వచ్చాడనమాట. ఆ జవాబు వారు పొందుతూ వారికే కాకుండా ఎంతో మందికి అది రాబోయే తరానికి కూడా ఎంతో అది మేలుకరంగా ఉంటుంది. రాబోయే ఆ, పుట్టబోయే ఒకరు అమ్మాయిలు పుడితే వాళ్ళకి కూడా స్వాస్థ్యం వారు పొందుకునే విధంగా ఈ స్త్రీలు ఎంతగానో పోరాడుతూ వచ్చారనమాట. కాబట్టి మనం కలిగి ఉండాల్సింది విశ్వాసం అన్నమాట. విశ్వాసంతో మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని మనము చూడగలం. దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది స్వస్థపరిచాడు. దేవుడు చెప్పిన ఒకే మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాడు. కాబట్టి మన విశ్వాసం దాన్ని మనకు ఏదైనా మనము చూడగలం అన్నమాట. మూడవదిగా వచ్చేసి ఈ యొక్క స్త్రీలు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. దేవునికి ఆజ్ఞకు ఎలా లోబడుతూ వచ్చారంటే, ఎప్పుడైతే మోసే దగ్గర వారు వచ్చినప్పుడు మోసే దేవుడి దగ్గర కనిపెట్టి ఒక ఆజ్ఞ తీసుకొస్తారు కదా, మీరు మనష్య గోత్రంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ గోత్రం వాళ్ళనే వివాహం చేసుకోవాలి అని ఖచ్చితంగా చెప్పినప్పుడు వారు తిరుగుపడలేదు. వాళ్ళు ఎదురు తిరగకుండా మా ఇష్టం, మేము ఎవరినైనా చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు తిరుగుపడలేదు అనమాట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి వారు లోబడుతూ సరే మేము అలానే చేస్తాము, మా గోత్రంలో ఉన్న వారిని మేము వివాహం చేసుకుని ఆ స్వాస్థ్యం మేము పొందుకుంటాం అని చెప్పేసి వారు దేవుని ఆజ్ఞకి వారు లోబడుతూ వచ్చినారనమాట. లోబడుతూ రావడం వల్ల వారి దేవుడి కార్యాలు వారు చూడగలుగుతూ వస్తారనమాట. మనం కూడా ఎన్నోసార్లు దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇస్తూ వస్తుంటారు కానీ ఆ ఆజ్ఞను మనం ఎన్నోసార్లు తృణీకరిస్తూ వస్తూ ఉంటాం అనమాట. ఎన్నోసార్లు దేవుడు చేయొద్దన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు వస్తుంటాయి. అది మన శాతం అదే సమయంలో ఇప్పుడు ఆదివారము మనం అందరూ తెలుసు, ఆదివారం క్రమంగా చర్చికి వెళ్ళడం దేవుని ఆజ్ఞ. కానీ ఆ రోజే మనకి ఏదో ఒక పని పడుతుంటుంది. ఆ రోజు మార్నింగే ఇంట్లో ఏదో గొడవలు, ఎవరో బంధువులు రావడం, ఏదో ఒక ఆటంకాల్ని శాతం తీసుకొస్తూ వస్తామంట. కానీ ఆ యొక్క వాటన్నిటికీ మనము భయపడుకున్న వాటన్నిటిని పక్కన త్రోసి వేసేసి మనం దేవునికి ఆజ్ఞకు లోబడినప్పుడు లేదు దేవుని ఆజ్ఞ పరిశుద్ధ దేవుని ఆదివారం పరిశుద్ధ దినం కాబట్టి మనం దేవుని సంఘం వెళ్ళాలని చెప్పేసి మన ఆజ్ఞను దయకొని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేయగలడు. కానీ చాలా సార్లు గమనించి ఆదివారమే మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. సాతానుడు ఇంట్లో గొడవలు రేపు ఎన్నో ఎన్నో విధాలుగా క్రియలు చేస్తూ వస్తుంటాడు అనమాట. కాబట్టి మనము దేవుని ఆజ్ఞను ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు. ఈ స్త్రీలైతే దేవుడి ఆజ్ఞకు లోబడి ఎంతగానో జీవిస్తూ వచ్చినారు కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటూ వచ్చారు. రాబోయే తరానికి వారు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చారనమాట. అదేవిధంగా నాలుగోది మనం మొదటికి మనం చూస్తున్న ధైర్యంతో వారు దేవుని సన్నిధికి వచ్చారు. రెండోది విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ వచ్చినారు. మూడోది వారు దేవుని ఆజ్ఞకు లోబడుతూ వచ్చారనమాట. నాలుగోది మనం చూసినట్లయితే వారు ఏక మనసు కలిగి ఉన్నారనమాట. ఈ 5 మంది స్త్రీలు ఏక మనసుతో వచ్చారు. ఒక్కొక్కరు నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అలా ఒకరినొకరు ధృవీకరించకుండా అలా వారు లేరనమాట. వారు ఎంతో ఏక మనసుతో ఐదుగురు యువకులు అనొచ్చు వాళ్ళు ప్రోత్సహించి 5 మంది ఈ 5 మంది మోస దగ్గరికి వస్తూ వచ్చారనమాట. కాబట్టి ఈ యొక్క మన పరిస్థితులు చూసినట్లయితే ఈ కాలంలో మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, మాకు అది పనిచేసేదంటే ఎవరిలో కూడా మన ఏక మనసు అనేది ఇప్పుడు చాలా కరువు అయిపోయింది అనమాట. ఏక మనసుతో మనుషులు లేరనమాట. ఒకరు చెప్తే ఇంకొకరు ఇంకో విధంగా చెప్పడం, అలా చెప్పడం వల్ల ఏక మనసు లేకపోవడం వల్ల మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎంతగానో గొడవలు అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా మనము అలా ఉండకూడదు అనమాట. ఈ యొక్క స్త్రీలు ఎలా అయితే ఏక మనసు కలిగి ఉన్నారో అలా మనం కూడా ప్రతి విషయంలో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చూడగలం అనమాట. ఆ ఏక మనసు ఎలా వస్తుందంటే మన మనుషులు కాబట్టి మన తలంపులు ఒక రకంగా ఉంటుంది, మన పక్కన వాళ్ళ తలంపులు వేరే రకం ఉంటుంది. భార్యకి ఒక తలంపు, భర్తకు ఒక తలంపు, పిల్లలకు ఒక తలంపు, తల్లిదండ్రులు అలా ఒక్కొక్క తలంపుతో ఉంటాం అనమాట. కానీ ఈ తలంపులన్నీ ఏక మనసు ఒకే తలంపులో రావాలంటే దానికి ఒకే ఒక కారం పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అందరిలో ఏక మనసు కలిగించి మనకు ముందు వెళ్ళే విధంగా సహాయం చేస్తాడు. మన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు 120 మంది మేడగదిలో ఏక మనసు అంటే ఒకే మనసుతో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఆ, అకస్మాత్తుగా దిగి వస్తూ
వారిని పరిశుద్ధాత్మతో నింపుతూ వచ్చాడు. అలా మనము ఏక మనసుతో మనం ప్రార్థించడానికి మన వల్ల కాకపోయినప్పుడు మన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఏక మనసు అనేది అనుగ్రహించేవారుగా ఉన్నారు. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో మనం చూసినట్లయితే వీరు అపోస్తుల బోధ ఎందును సావాసం రొట్టెచుట ప్రార్థన చేయట ఏర్తెక్క ఉంటారు అనమాట. సావాసంలో కూడా అదేవిధంగా ప్రార్థనలో రొట్టెచుట్ల బోధ అన్ని విషయంలో వారు ఎంతగానో ఏక మనసు కలిగి ఉంటున్నారు అనమాట. అలాంటి ఏక మనసు మనం కూడా కలిగి ఉండాలి దేవుని సంగా ప్రార్థించాలి. ఎందుకంటే చాలా మంది మనం చూసినట్లయితే క్రైస్తవ కుటుంబంలో ఎంతగానో ఇప్పుడు డైవర్సులు అదేవిధంగా వ్యతిరేకతలు ఎన్నో గొడవలు మనం ఎక్కువ క్రైస్తవ కుటుంబంలో చూడగలం. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లేదు, ఏక మనసు లేదు, ఒకరికొక విరోధంగా ఆ, ఒకరేమో ఎంజాయ్ చేయాలి లోకానుసారంగా చూస్తూ వస్తారు, ఒకరేమో దేవుడిలో ఉంటారు. అలా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ రావడం వల్ల ఏక మనసు అనేది వారు కోల్పోతూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు వివాహ విషయంలో కూడా చాలా మంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారికి ఇష్టానుసారంగా వివాహం చేసుకోవడం వల్ల వివాహం ముందు బాగానే ఉంటారు, వివాహం అయిన తర్వాత ఒకరి పట్ల ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారి ఇష్టానుసారం వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళ ఏక మనసు అనేది కరువైపోతుంది అనమాట. కాబట్టి మనం ఏక మనసు ఎలాగైతే ఈ యొక్క బిడ్డలు కలిగి వచ్చినారో అలా మనం కూడా ఏక మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబంలో కానీ సంఘాల్లో కానీ మన సమాజంలో మనం చూడగలం అనమాట. ఇప్పుడు చాలా మంది సంఘాల్లో కూడా ఏక మనస్సు లేదు, ఎంతగానో గందరగోళ పరిస్థితుల్లో సంఘాల్లో మనం చూసిన ఒకరి పట్ల ఒక ప్రేమ ఏక మనస్సు అనేది కరువు అయిపోయింది అనమాట. చాలా మంది సంఘాల్లో విడిపోతూ మరి సొంతగా సంఘాలు పెట్టుకుంటూ అలా ఎంతగానో ఉంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క క్రియలు అనేటువంటిది పరిశుద్ధాత్మ క్రియ కాదు, ఇది దుష్టాత్మ క్రియ అనమాట. పరిశుద్ధాత్మ క్రియ ఉంటే అలా ఎప్పుడు వేరుగా ఉండనీరు అనమాట. పరిశుద్ధాత్మ ఉంటే మన అందరిలో ఏక మనసు ఉంటుంది. అదే ఏక మనసు చెడగొట్టడానికి వచ్చేది ఏంటంటే దుష్టాత్మ అన్నమాట. కాబట్టి మన దుష్టాత్మకి శాతానికి మనం చోటు ఇవ్వకూడదు. చోటు ఇవ్వకుండా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటూ మనందరిలో ఏక మనసు కలుగజేసే దేవుడుగా మన దేవుడు ఉంటారనమాట. కాబట్టి మనం మొదటిగా చూసిన ధైర్యం కలిగి దేవుని సన్నిధికి వస్తూ వచ్చారు. రెండోది దేవుని విశ్వాసం కలవారుగా వారు ఉంటూ వచ్చినారు అనమాట. మూడోది దేవుని ఆజ్ఞకు లోపడుతూ వచ్చారు. అదేవిధంగా నాలుగోది వచ్చేసి వారు ఏక మనసు కలిగి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎంతగానో అనేకులకు వారు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చారనమాట. అదేవిధంగా సంఖ్యాకాలంలో 36వ అధ్యాయంలో కూడా వీరి యొక్క గురించి మనము చదువుకోగలం అంటే వారు ఎంతగానో ఏక మనసు కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రోత్సహించుకుంటూ వారు ఎంతగానో ముందు కొనసాగుతూ వస్తున్నారు. ఈ కాలంలో కూడా మనము మన తోటి సహోదరులు, తోటి విశ్వాసులు, తోటి కుటుంబ సభ్యులు, తోబుట్టువులు అందరినీ మనము ఒకరినొకరు మనము పురికొల్పుకుంటూ ఏక మనసు కలిగి విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మనము చూడగలం అనమాట. ఐదవదిగా వీరెంతో ప్రయోజనకరంగా ఉన్నారనమాట. వారు ధైర్యంతో ముందుకొచ్చి విశ్వాసంతో వారు అడిగేసినప్పుడు దేవునికి ఆజ్ఞకి లోబడి అదే ఏక మనసు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న తీర్మానము ఎంతో మందికి అది ప్రయోజనకరంగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఏం స్టార్ట్ అయిందంటే ఎవరికైనా కుమార్తెలు పుట్టినప్పుడు కూడా వారికి స్వాస్థ్యం అనేది ఖచ్చితంగా రావాలి. వీరు నిలబడడం ద్వారా అనేక రాబోయే తరాలకి రాబోయే వంశానికి అది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటూ వచ్చింది. అంటే ఎంతగానో వాళ్ళు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటున్నారు అనమాట. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక జీవితం మనందరికి తెలుసు కదా. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎంతగానో మన దేవుడు ఇచ్చిన ఒక్క జీవితాన్ని మనం ఎంచుకోవాలి. చాలా మంది వాళ్ళ జీవితంలో వారికి ఎవరు కూడా ప్రయోజనకరంగా ఉండదు అనమాట. కనీసం కుటుంబానికి, సమాజానికి, తల్లిదండ్రులకి, ఎవరు కూడా ప్రయోజనకరం లేకుండా చాలా మంది జీవితాన్ని ముగించిన వారుగా ఉంటూ ఉంటారు అనమాట. కానీ మనము అలా ఉండకూడదు అనమాట. ప్రయోజనకరంగా మనము ఉండాలి. ఇప్పుడు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5 మంది కన్యకలు, బుద్ధిగల కన్యకలు, 5 మందిని చూసినప్పుడు మనకి 5 మందికి గుర్తు రావాలన్నమాట. 5 మంది బుద్ధిగల స్త్రీలు ఎంతగానో సిద్ధపడుతూ పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ వచ్చారనమాట. అలాగా మనం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ అనేకుల్ని రక్షణలోకి తీసుకొచ్చి అనేకుళ్ళు కూడా
దేవుని ఎదుర్కొనే వారుగా మనం చేయాలన్నమాట. ఎందుకంటే నశించిపోతున్న ఈ లోకంలో భయంకరంగా ఎంతగానో పాపం అనేది విస్తరిస్తుంది అన్నమాట. దేవుడు రాకడ సమీపం ఉంది కాబట్టి ఎంతగానో పాపం విస్తరిస్తూ సాతానుడు తన సమయం కొంచెం అని చెప్పేసి అందరినీ పాపంలో లాక్కుంటూ వస్తున్నాడు అనమాట. ఎందుకంటే తను పరలోకానికి పోవడానికి సాతానికి ఇష్టం లేదు మనుషులు. అందుకనేసి నరకానికి లాగడానికి ఎంతగానో గర్జించే సింహం వల్లే తను ఉంటుంది. అలా మనము అలాంటి వాటికి మనం సువార్త చెప్పి వారిని ప్రయోజకులుగా మనం చేయడమే కాకుండా వారి పరలోక రాజ్యానికి స్వాస్థ్యంగా మనము చేయగలమాట. కాబట్టి మనము అన్ని విషయంలో వెలుగుగా ఉండి ఇతరులకు సువార్త చెప్పి ఇతరులు కూడా మేలుకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తూ మన ప్రయోజనకరంగా చేస్తాడు. చాలా మంది కొంతమంది ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటారు. కానీ కొంతమంది దేనికి ప్రయోజనకరంగా ఉండరు. కనీసం చాలా మంది పురుషులు కానీ స్త్రీలు కానీ కొంతమంది ఏ పని కూడా వారు సరిగా చేయరు అనమాట. ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండరు అనమాట. అలాంటి జీవితం మనము జీవించకూడదు. దేవుడు మనకి యవన కాలంలో మంచి యవనాన్ని బలాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఆ యవన బలాన్ని దేవుని కోసం మన వారితో అనేకులకి సువార్త ప్రకటిస్తూ అనేకుల కోసం ప్రార్థించినప్పుడు అనేకులు రక్షణలోకి రాగలరనమాట. అనేకులు రక్షణ రావడం ద్వారా మనం అనేకులకు ప్రయోజనకరంగా ఉంటామన్నమాట. మనం ముఖ్యంగా ఈ చివరి కాలంలో చేయాల్సింది ఏంటంటే సువార్త పరిచర్య మన మన స్టాఫ్ మన కొలీగ్స్ మన కాలేజ్ మేట్స్ మన స్కూల్ మేట్స్ మన ఇరుగు పొరు వారికి ముఖ్యంగా మన రిలేషన్స్ మన బంధుమిత్రులకి మన పొరుగు వారికి అందరికీ సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను మనం ప్రకటించడం మన బాధ్యత. దేవుడు కార్యం చేయడం కానీ దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రార్థించి స్వార్థ చెప్పి దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలరు అనమాట. వాళ్ళు రక్షణ పొంది పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితం నిష్ప్రయోజనంగా మనం ముగించకూడదు. ప్రయోజనకరంగా మనము ముగించాలి. ఎలాగైతే స్త్రీలు ఎంతగానో ఆ యొక్క వంశంలో ఎంతగానో ప్రయోజకులుగా ఉంటారు అలా మనం కూడా ప్రయోజకులుగా ఉండాలన్నమాట. జపాన్ లో ఒక స్త్రీ ఆమె ఎంతగానో మిస్ వరల్డ్ అంటే చాలా అందగత్య ఆమె క్రిస్టియన్ గాని అంతగా రక్షణ లేదనమాట. ఆమె చాలా అందమైన వ్యక్తి. ఎంతగానో తను ఈ లోకంలో ప్రయాసపడుతూ వస్తుంది. ఒక దైవ సేవకుడు వెళ్ళేసి తన సువార్త ప్రకటించినప్పుడు ఆమె ఎంతగానో తృణీకరిస్తూ వచ్చింది అనమాట. కానీ ఆ సువార్త ఎప్పుడు వ్యర్థం కాదు. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనము సువార్త చెప్పడం మన బాధ్యత. తర్వాత దేవుడు కార్యం చేయడం దేవుడి బాధ్యత. ఈ యొక్క దైవ సేవకుడు తనకు సువార్త చెప్పిన తను అంగీకరించలేదన్నమాట. ఇప్పుడే ఎంజాయ్ చేయాలి బాగా అని చెప్పేసి తను ఎంతగానో తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది అనమాట. అలా ఎంజాయ్ చేస్తూ చివరికి తన సమయాన్ని తన డబ్బును అంతా వృద్ధాపరుస్తాను. అలా ఉన్న తర్వాత ఆమె ఏ విధంగా ప్రయోజనమైన స్థితిలో తను నిలబడినప్పుడు ఆమె దగ్గరికి ఎవరు రాలేదు. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు డబ్బు లేదు, అందం లేదు, తను అంతా కోల్పోతూ వచ్చింది అనమాట. అలాంటి అంత కోల్పోయిన సమయంలో ఆమె దగ్గరికి ఎవరు రాలేదు. అందరూ ఆమె నుంచి దూరం అవుతూ వచ్చారనమాట.
తర్వాత ఆమె దగ్గర ఎవరు లాస్ట్ లో వాళ్ళ తల్లి మాత్రం ఆమె దగ్గర ఉంటుంది. ఎందుకంటే తల్లికి తప్పదు కదండి, తల్లియే అన్ని భరించాల్సి వచ్చింది. లాస్ట్ లో వాళ్ళ తల్లి మాత్రం ఆమె దగ్గర ఉంటూ వచ్చింది అనమాట. అప్పుడు అప్పుడు అర్థమైంది ఆమెకి, నేను నా యవ్వన జీవితాన్ని నేను ఎంతగానో వేస్ట్ చేశాను, ప్రభు ఇచ్చినటువంటి మంచి అవయవాన్ని, మంచి జీవితాన్ని ఎంతగానో నేను వ్యర్థం చేస్తూ వచ్చానని చెప్పొచ్చు. అప్పుడు తను పశ్చాత్తాపడుతూ అప్పుడు దేవుని దగ్గర క్షమాపణ పొంది తన రక్షణను పొందుకుంటూ వచ్చింది అనమాట. తర్వాత తన రక్షణ పొంది దేవుని దగ్గర క్షమాపణ పొంది, ప్రభు నా యొక్క యవ్వన జీవితం నేను వేస్ట్ చేశాను ప్రభు, నన్ను క్షమించి ఇప్పటికైనా నన్ను ఒక ప్రయోజకురాలుగా చేయమని చెప్పి ప్రార్థించినప్పుడు తిరిగి దేవుడు తన మీద కనికరం చూపిస్తూ వచ్చాడనమాట. ఈ యొక్క మొండి దేహాన్ని నాకు మొండి దేహాన్ని దయచేసి వాడుకో ప్రభా, ఇప్పుడే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పశ్చాత్తాపడుతూ ప్రార్థించి వచ్చినప్పుడు దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి తనను కనికరించి తనకు రక్షణ కార్యం జరిగిస్తూ వచ్చాడు. తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక ప్లాస్టిక్ హ్యాండ్ ప్లాస్టిక్ హ్యాండ్ తయారు చేసుకొని, తర్వాత ఆమె తెలుసుకొని ఏం చేసిందంటే ప్లాస్టిక్ హ్యాండ్ పెట్టుకొని, అప్పుడు తనకి ఇంతకు ముందు గిఫ్ట్ పంపించిన వారు, ఇంతకు ముందు గ్రీటింగ్స్ పంపించిన వారు అవన్నీ తీసుకొని ఒక్కొక్కటి ఎవరైతే ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఉత్తరం రాయడానికి స్టార్ట్ చేసింది అనమాట. ఒక్కొక్క అక్షరం రాయడం తను ఎంతగానో బాధపడేది. ఒక్కరు అక్షరం రాయాలంటే తన శరీరం అంతా ఎంతగానో నొప్పిని భరిస్తూ వచ్చింది. అయినప్పటికీ ఒక రోజు ఒక ఉత్తరం రాయాలంటే ఉదయం నుంచి నైట్ దాకా ఆమెకి సమయం పట్టేది అనమాట. అయినప్పటికీ ఎంత కష్టపడుతూ తన ఉత్తరం రాస్తూ వచ్చిందని, ఇలా నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకుంటూ వచ్చాను, నేను ఏమి ప్రభు కోసం అన్ని బాగున్నప్పుడు ఏమి నేను చేయలేకపోయినాను, కానీ ఇప్పటికైనా ఇప్పుడు నేను గ్రహించాను, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, ఆయన లోకరక్షకుడు, ఆయన మీరు కూడా అంగీకరించారు, ఆయన దేవుడిగా స్వీకరించండి, మీ పరలోక రాజ్యము దేవుడు ఇస్తాడు ఇప్పుడే అని చెప్పేసి అందరికి తను లెటర్ రాస్తూ వచ్చింది అనమాట. లెటర్ రాస్తూ ఒక్క లెటర్ రాయడానికి తను ఎంతగానో బాధపడేదాన్ని. ఎందుకంటే తన ప్లాస్టిక్ చేయి కాబట్టి ఎంత కష్టం అయినప్పుడు, ఎంత కష్టమైనప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్తరం రాసి తన ఫ్రెండ్స్ కి, తన కొలీగ్స్, తెలిసిన వాళ్ళందరికీ పంపించేంత. తర్వాత ఎవరైతే ఆ ఉత్తరం తీసుకున్నారో వారు కూడా ఆ ఉత్తరం చదివి యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించి వారు కూడా మారు మనసు పొందుతూ వచ్చారు. కానీ తన యవన ప్రాయంలో తన ప్రయోజనకరంగా లేకపోయినప్పటికీ ఒక స్థితిలో దేవుడు తను తీసుకొచ్చినప్పుడు తన తప్పును తెలుసుకొని ఆ సమయంలో ఎంతమంది తను ప్రయోజకురాలుగా ఉంటూ వచ్చింది అనమాట. కానీ దేవుడు మనకు అన్నిట్లో సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి మనం ఇచ్చిన ఈ సమయాన్ని, ఇచ్చినటువంటి ఒక అవయవాల్ని, ఈ యొక్క దేవుడి కోసం మనం ఉపయోగించుకోవాలా, అనేకులకు మనం ప్రయోజనకరంగా ఉండాలన్నమాట. అలా ప్రయోజనకరంగా ఉండడానికి మనం చేయాల్సింది ఏంటంటే రక్షణ సువార్త అనేది ప్రకటించాలన్నమాట. రేపు మన పరలోకానికి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు నరకంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తారు మనకు, మీరు ఎందుకు నా సువార్త చెప్పలేదు అని చెప్పేసి. ఆ అవకాశం మనం వాళ్ళకి రానియకూడదు అనమాట. మనం చెప్పినప్పుడు మనం ధైర్యంగా అక్కడ వారికి జవాబు, నేను మీకు చెప్పాను మీరు వినలేదని మనం చెప్పగలం అనమాట. కాబట్టి మనము ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రయోజనకరంగా చేస్తారనమాట. ఈ యొక్క స్త్రీల గురించి మనం చూసిన 5 లక్షణాలను ఒకసారి ధ్యానించుకొని ముగిద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు వీరు ఎంతో ధైర్యంగా దేవుని సంధికి వచ్చి రావడం వల్ల దేవుడు కార్యం చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా ఇతరులు ఇంకో సమస్య క్రియేట్ చేసినప్పుడు దాన్ని బట్టి నిరాశ చెందకుండా, అవిశ్వాసం చెందకుండా విశ్వాసంతో వారిని వచ్చినప్పుడు దేవుడు వారి ఆలస్యంలో కూడా దేవుడు కార్యం చేస్తూ వచ్చారు. మూడేదిగా వారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వారు లోబడుతూ దేవుని ఆజ్ఞకు నమ్మకంగా జీవిస్తూ విధేయత కలిగి జీవిస్తూ వచ్చారు. నాలుగోదిగా ఏంటంటే వారు ఏక మనసు కలిగి ఉంటూ వచ్చినారు అనమాట. ఐదోదిగా ఎంతో ప్రయోజకులుగా వారు ఉంటూ వచ్చినారు. తర్వాత తరాన్ని కూడా ఎంతో అది ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటూ వచ్చినారు. మనం కూడా ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని సొంతకు ధైర్యంగా రాగలము. వచ్చినప్పుడు విశ్వాసంతో మనం రావాలన్నమాట. విశ్వాసంతో కాకుండా విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు కార్యం చేసి దేవుడు మాట్లాడతారు. మాట్లాడి వెంటనే మనము ఆజ్ఞని తృణీకరించకుండా ఆజ్ఞకు లోబడి జీవించినప్పుడు ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఏక మనసు అనేది పుట్టిస్తారు. ఏక మనసుతో మనం సేవ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనేకులకు, సంఘానికి, సమాజానికి, కుటుంబ సభ్యులకి అనేకులకు దేవుడు మనల్ని ప్రయోజనకరంగా చేయగలడు అనమాట. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధ పరలోకం యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నైనా
మీరే నాకు సహాయం చేసి నడిపించినందుకు దేవా. విశ్వాసకురాలను ప్రభా అయినప్పటికీ బలహీనరాలనైనా ఆత్మతో నింపి అభిషేకించి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏదైనా వాక్యం నేను నాలో ప్రతిఫలంలో మీరు బట్టి ఫలింప చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం దేవ. వాక్యాన్ని నేను వదిలేసేవారుగా ఉండకుండా ప్రభా వాక్యానుసారంగా నేను జీవించడానికి మాకు సహాయం చేయండి. నా యొక్క హోల్గాని స్త్రీ ఆ యొక్క స్వలోపేదమైనటువంటి వ్యక్తికి బయట కుమార్తెలను బట్టి వందనాలనైనా కుమార్తెల అంటే అసహించుకొని వారికి గొప్ప గుణపాఠం మీరు నేర్పించే దేవుడు. నేను ఎవరినైనా మీరు వాడుకున్న గల సమర్థుడు తండ్రి. ప్రభా ఈ కుమార్తెలు ఎంతగానో ధైర్యంతో మీ సన్నిధికి వచ్చిన తండ్రి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ సన్నిధికి మేము ధైర్యంతో రావడానికి సహాయం మనుషుల వైపు నుంచి చూడకుండా మీ సన్నిధికి మేము రావడానికి సహాయం చేయమైనా ఆ యొక్క స్త్రీలు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళలేదు కానీ మీ సన్నిధికి వచ్చారు తండ్రి. మీరు కార్యం చేశారు. మేము కూడా ప్రతి సమస్యకు మనుషులు చూడకుండా మనుషుల దగ్గర వెళ్ళకుండా మీ దగ్గరికి రావడానికి మాకు సహాయం చేసే దేవాలయం వచ్చినప్పుడు విశ్వాసంతో తండ్రి మేము మీ సంఘంగా వేడుకునే కృపను దయచేయండి. అంతేకాకుండా నేర్చినటువంటి ప్రతి ఆజ్ఞకు మేము లోబడి నేను జీవించడానికి మాకు సహాయం చేయండి. నేను అన్ని విషయాలు మేము ఏక మనసు ఏకాత్మతో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నేను అనేకులకు మేము ప్రయోజనకరంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రతి బిడ్డని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అవసరాలు అక్కడ మీరు తీర్చండి. నాయన ఆత్మీయంగా ఆరోగ్యకరంగా ఆర్థికంగా మానసికంగా ఆస్వాదించి విస్తరింపజేసి వర్ధలింపజేసే దేవుడు నాయన. నీకు వందనాలనైనా మీ స్త్రీలు ఎప్పుడు మీరు త్రోసివేసే దేవుడు కాదు. అవుతాయి మనుషులు త్రోసివేస్తే మీరు త్రోసివేసే దేవుడు కాదు నైనా. మీరు ఉన్నత స్థితిలో మనం నిలబెట్టే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మరోసారి మీ వాక్యానుసారంగా జీవించి వాక్యమైన పునాది మీద మా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. వ్యక్తిగత సంఘాన్ని ఆశీర్వదించండి. వాక్యానుసారంగా సంఘం కూడా కట్టబడినట్లు వాక్యమైన పునాది మీద కట్టబడినట్లు వస్తున్నాయి. కుటుంబాలను ఆస్వాదించి ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి వాక్యమైన పునాది మీద జీవితాలు కట్టబడినట్లు సహాయం చేయమని ఇంకే సమస్త మహిమ కనుక ప్రభావాలు చెల్లిస్తూ మరోసారి ప్రభావ మిమ్మల్ని అందరినీ వస్తానికి అప్పగించుకుంటూ మీరు సిద్ధపరచండి. అనేకులను సిద్ధపరిచే వారుగా ఉంటున్నట్లు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు వేసి మీకే చెల్లిస్తూ అతి శ్రేష్టమైన త్వరలో రానటువంటి యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ వందనాలక్క. వందనాలు వందనాలు అందరికి వందనాలు.